ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడు పరిశుద్ధుడు యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామమున ఈ విశ్రాంతి దినమందు దేవుని వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన పరిశుద్ధుని పేరిట అందరికీ ప్రైజ్ ద లార్డ్. దేవుని పేరిట వందనాలు. దేవుడు బలవంతులైనటువంటి వాళ్ళు అనగా దేవుని యందు నిలబడినటువంటి వాళ్ళకి దేవుడు బలమై ఉంటాడని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. అయితే ఆ ప్రజలు బలవంతుని యందు ఉండి బలహీనపరచబడి ఆ ప్రజలు మరొకరి ముందు వాళ్ళకున్నటువంటి స్థితిగతులను బట్టి తీసిపడేసినట్లుగా మరొకరు మాట్లాడితే దేవునిలో మనం ఉండి ప్రయోజనం ఏముండదు. బలవంతునిలో మనం ఉన్నప్పుడు ఆ బలవంతునికి తగ్గట్లుగా మనం ఎలా నడుచుకోవాలో ఆయన మనకి బలము అని లేఖనం చెప్తా ఉంది. ఆ బలవంతుని బలాన్ని మన జీవితంలో ఎలాగ మనము సంపాదించుకోవాలో ధ్యానించుకుందాం ఈ రోజున వాక్యంలో నుంచి. మొదటిగా హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము చివరి వచనం. ప్రభువాగు యెహోవాయే నాకు బలము. లేఖనము సెలవిచ్చినట్లు ప్రభువాగు యెహోవాయే నాకు బలము అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటే, ఈ వాక్యానికి విరుద్ధంగా 100% అనగా 10 మందిలో 9 మంది, 100 మందిలో 90 మంది, 100 మందిలో 90 మంది వాక్యానికి విరుద్ధంగా వాళ్ళ జీవితాలు కలిగి ఉంటారు. ప్రభువైన యెహోవాయే నాకు బలమైనప్పుడు ఆ బలము మన జీవితంలో నుంచి రావాలి. మన జీవితం ఎదుటి మనిషికి వాళ్ళ దేవుడు బలవంతుడే, వీళ్ళు బలవంతులే అనే విధంగా ఉండాలి. లేఖనానికి విరుద్ధంగా 90 జీవితాలు ఉంటా ఉన్నాయి. ప్రస్తుతం అని కాదు కానీ ఉండే దగ్గర ఉంటూనే ఉన్నాయి, అట్లా లేని దగ్గర అయితే లేకుండానే ఉన్నాయి. ఇట్లాగా జీవితాలని దేవుని పేరు చెప్పుకొని కొనసాగించేటప్పుడు మన జీవితంలో కొన్ని సందర్భాల్లో ఎలాగ మన జీవితాలను మార్చుకుంటే, ఎలాగ మన జీవితాలని ఆయన బలం చేత అభిషేకించబడాలో మనం ఎరిగి ఆ జీవితాన్ని అలాగ మార్చుకున్నాం అనుకోండి, మనకు ఆశీర్వాదం ఉంటుంది, మనకి దీవెన ఉంటుంది. మనము దేవుని వారమని చెప్పుకున్నందుకు ఒక అతిశయం అనేది ఉంటుంది. అంతేకాదు, మరి ఏ ఉపయోగం లేనటువంటి బతుక్కి యేసుప్రభు వారు ఉన్నప్పుడు ఆ బతుకు వల్ల మరొకరికి లేదా ఆ మనిషికే ప్రయోజనం అనేది ఉండాలి. నేను బ్రతుకుతా ఉన్నా అంటే ఒక ప్రయోజనం అనేది ఉంటూ ఉండాలి. యేసుప్రభు వారు ఉంటే ఆ జీవితంలో, ఆయన లేని జీవితాల గురించి మనం మాట్లాడుకోవద్దు, కానీ ఆయన కలిగిన జీవితం గురించి మాట్లాడుకోవద్దు. ఒకప్పుడు ఆయన లేకపోతేనే కదా ఆయన లోనికి వచ్చి ఏదో ఒకటి మనకు ఒరుగుతుంది, మనకి జరుగుతుంది అని చెప్పినని దేవుని వద్దకు వచ్చింది. దేవుని వద్దకు వచ్చిన తర్వాత ఆయన యొక్క బలం అనేది మనం పొందుకొని బ్రతకాల. ఆయన బలాన్ని మనం ధరించాల. ఆ బలాన్ని ధరించటం అనేది దేవుని ప్రజల జీవితాల్లో చూసినట్లయితే వాళ్ళు వాళ్ళ యొక్క పనుల్లో పడి దేవుని బలాన్ని, దేవుని యొక్క శౌర్యాన్ని గుర్తించకుండా కళ్ళు మూసుకున్నట్లుగా అయిపోయింది. వాళ్ళ జీవితాలు కళ్ళు మూసుకుంటే ఎట్లా ఉంటుందో అట్లాగే అంధకారంలోకి మునిగిపోయినాయి.
బలము లేనటువంటి జీవితాలకు ఎటు చూసినా సరే బలం అనేది ఎక్కడి నుంచి రాదు. బలవంతుడైనటువంటి వారి యొక్క ఉండి బలము పొందుకోవాల్సినటువంటి స్థితిలో బలము లేకుండా బలహీనంగా ఉంటే జీవితం ఆశీర్వదించబడకుండా ఆశీర్వాదం లేని స్థితిలో ఉంటే ప్రభువైన యెహోవా నాకు బలమని చెప్పుకొని ఉపయోగం ఏముంటది? అందులో దేవునిని కలిగినటువంటి జీవితానికి అర్థం ఏమొస్తుంది? దేవునికి మహిమ కలుగును గాక. ఆయన పరిశుద్ధ నామం ఏమై ఉన్నదో ఆ నామమును బట్టి మన జీవితాలు ఆశీర్వదించబడాల. దురవస్థల్లోకి ఒకప్పుడు ఉన్న దానికంటే ఇంకా హీనమైనటువంటి స్థితిలోకి ఏ మాత్రం కూడా జారిపోకూడదు. ఆశీర్వదించబడేటువంటి స్థితిలోకి వెళ్ళిపోవాలి. దీవించబడేటువంటి స్థితిలోకి మనం పయనించాలి. అది కాకుండా ఒకప్పుడు ఉన్నటువంటి దరిద్రత కంటే ఇంకా దరిద్రతను కొని తెచ్చుకుంటే దేవుని వల్ల, ఆయన యొక్క వాక్యము వల్ల ఈ లేఖనం చెప్పుకొని ఏం ప్రయోజనం, ఏ ఉపయోగం వస్తుంది? అటు దేవునికి అవమానకరంగా ఉంటుంది, ఇటు మనకి కూడా నింద అనేది పడుతుంది. ఏ ఉపయోగం? పోయినందువల్ల ఏమొచ్చిందయ్యా? ఏమొచ్చింది? అప్పుడు ఎట్లా ఉన్నదో అప్పటికంటే ఇప్పుడు ఇంకా దిగజారిపోయినటువంటి జీవితం. ఈ జీవితాలు ఈ వాక్యాలను వింటున్నటువంటి మన జీవితాల్లో ఉండనే వద్దు. ఆమేన్. దేవుని పరిశుద్ధతకు స్తోత్రము కలుగునట్లుగా మనము ఆయన బలాన్ని పొందుకోవాలి. రెండవ దినవృత్తాంతాల గ్రంథంలో రాబడి ఉన్నది 15వ అధ్యాయంలో పేజీ నంబరు 370 పేజీ, 15వ అధ్యాయము 15వ అధ్యాయము 2వ వచనం. ఆస, యూదావారులారా, బెన్యామీనీయులారా, మీరందరూ నా మాట వినుడి. మీరు యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షంలో నుండును. మీరు ఆయన యొద్ద విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును. మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయన మిమ్మును విసర్జించును. దేవుని పక్షంగా మీరుంటే మీకేం జరుగుతుందంటే దేవుని బలము అనేది మీకు కలుగుతుంది. ఆయన యొక్క బలము మనకు ఆసరాగా ఉంటుంది. ప్రభు అయినటువంటి యెహోవా మనకు బలము ఎప్పుడు ఉంటాడంటే, బలమైనటువంటి దేవుడుగా ఎప్పుడు ఉంటాడంటే ఆయన పక్షంగా మనం నిలబడినప్పుడు, ఆయన యొక్క మాట ప్రకారంగా మనం జీవించినప్పుడు, ఆయన మాట ప్రకారంగా మన జీవితంలో మనము ఆయన వైపుగా నడిచినప్పుడు ఆయన మనకు బలమైనటువంటి దేవుడుగా ఉంటాడు. ఆయన వైపు మనం తిరిగితే, ఆయన పక్షంగా మనం నిలబడితే, ఆయన మన పక్షంగా ఉండి మన యొక్క జీవితంలో మనకి బలమైనటువంటి దేవుడుగా ఉంటాడు. బలమైనటువంటి దేవునిని కలిగి బలహీనమైనటువంటి జీవితాన్ని మనము రోజు రోజుకి సంపాదించుకుంటా ఉన్నాం అనుకోండి. బలమైనటువంటి దేవునిని కలిగి బలహీనమైనటువంటి స్థితిని రోజు రోజు మనం సంపాదించుకుంటా ఉన్నాం అనుకోండి, మనకేమొస్తుంది? అపవాదు, అపనింద, దేవునికి అవమానం, ఇవే కలిగేది. ఆయన వాక్యంలో దేవుని ప్రజలు నిలబడకపోవటం వల్ల వాళ్ళకేం జరిగిందంటే సమాధానం అనేది లేకుండా పోయిందంట. ఆయన వాక్యంలో నిలబడి ఉంటేనే సమాధానం కలుగుతుంది. ఆయన పక్షంగా మన జీవితము నిలబడి ఉంటేనే ఆయన మన పక్షంగా ఉండి మేలు అనేది జరిగిస్తాడు. మన జీవితము బలమైనటువంటి జీవితాలుగా మారిపోతాయి.
బలమైనటువంటి జీవితాలుగా మార్చగలిగినటువంటి దేవుని యొద్ద మనం ఉన్నాం. కాబట్టి ఈ బలమైనటువంటి దేవునిని కలిగినటువంటి మనము ఆయన బలాన్ని మనము పొందుకునేటట్లుగా ఆయన పక్షపారమై ఉండాలి. అదే అధ్యాయంలో మరొక వచనం చూద్దాం. పదిహేను అధ్యాయము 4వ వచనం. తమ శ్రమ యందు వారు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యొద్దకు మళ్ళుకొని ఆయనను వెదికినప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమాయెను. వాళ్ళకున్నటువంటి శ్రమలను బట్టి దేవుని ప్రజలే దేవుణ్ణి విసర్జించి బలవంతుడైనటువంటి దేవుణ్ణి కాదని, బలమైనటువంటి దేవుని కాదని ఏం చేశారంటే వాళ్ళ జీవితాలు బలహీనపరచబడే విధంగా వాళ్ళు తిరుగులాడారు. ఎవరైనా సరే మనకెక్కడ మేలు జరుగుతుంది, మనం ఎక్కడ బలపరచబడతాం అని తెలుసుకొని అక్కడికి వెళ్తారు. ఎవరైనా సరే వాళ్ళు ఎక్కడ ఉంటే బలము మనకు కలుగుతుంది, మనము నెమ్మదిగా ఉంటాం అని తెలుసుకొని అక్కడికి పోతారు. కానీ అన్నీ తెలిసినటువంటి దేవుని ప్రజలు ఇప్పటికీ కూడా ఆదివారం రోజు మాత్రం దేవుని సన్నిధిలో ఉండరు. సోమవారం నుంచి శనివారం దాకా దేవుని గురించి చెప్పమంటే దేవుని సేవకుడు కూడా సరిపోడు. దేవుని సేవకుడు కూడా వాళ్ళ వాగ్దాటికి సరిపోడు. ఇటువంటి వాళ్ళు ఈ ఒక్క ఆదివారం రోజు దేవుని సన్నిధిలో మాత్రం కనపడరు. కానీ దేవుని బలం గురించి చెప్పమంటే గ్రంథాలు రాసే అంత పాండిత్యం ఉంటుంది. గ్రంథాలు రాసే అంత పాండిత్యం ఉంటుంది. కానీ ఆదివారం రోజు దేవుని సన్నిధిలో మాత్రం కనపడరు. ఈ దేవుని ప్రజలు కూడా దేవుడు వాళ్ళకి బలము, దేవుడు వాళ్ళకి బలాన్ని ఇస్తాడు అని తెలుసుకొని ఆ విషయం వాళ్ళు అనుభవించి ఉండి కూడా దేవుణ్ణి కాదని దూరంగా పోయారు. లేఖనం మనకు చెప్పినటువంటి మాట ఏంటంటే ఆయన మనకు బలము, ప్రభువైన యెహోవా నాకు బలము. ఆ బలమైనటువంటి దేవుణ్ణి ఎంత తెలివి తక్కువతనంగా అజ్ఞానంగా వదిలిపెట్టేసి అక్కడెక్కడో పోయి కానటువంటి పరిస్థితుల్లో నిలబడి జీవితాన్ని పాడు చేసుకుంటే ఏం ప్రయోజనం ఉంటుంది? తెలుసు మరలా దేవుని దగ్గర ఉంటేనే మనకు బలం అని తెలిసి కూడా ఏం చేస్తారంటే కాని పరిస్థితుల్లో పోయి నిలబడి జీవితాన్ని పాడు చేసుకుంటారు. 4వ వచనంలో స్పష్టంగా తెలియజేస్తా ఉంది, ఆయన వైపు మనం తిరిగితే అక్కడ ఉండి ఏం ప్రయోజనం, ఏం ఉపయోగం వస్తుంది? జీవితం అంతా కూడా కాళ్ళు చేతులు ముందు పెట్టుకొని వాటిని చూసుకోవటం తప్పించి ఉపయోగం ఏమీ ఉండదు. దేవుని బలాన్ని విసర్జించి తిరిగేటువంటి జీవితాలకి ఇదే. కావాలంటే రాసి వాళ్ళకి చూపించండి, మీకు తెలిసిన వాళ్ళు ఉంటారుగా, రాసి వాళ్ళకి చూపించండి. అరే ఏం ఉపయోగం ఉంటుంది, ఏముండదు, కాళ్ళు చేతులు ముందు పెట్టుకొని జీవితం అంతా వాటిని చూడటం తప్పించి నీకు ఒరిగేటువంటిది ఏది ఉండదు. కాబట్టి ప్రభు అయినటువంటి యేసు వద్ద మాత్రమే, యెహోవా వద్ద మాత్రమే మనుష్యుడికి బలం కలుగుతుంది. ఆయన ప్రజలకు మరీ ఖచ్చితంగా బలం అనేది కలుగుతుంది. ఆ బలమైనటువంటి దేవుణ్ణి కాదని తిరిగినటువంటి వాళ్ళకి ఎటు పోయినా సరే అసమాధానం కలిగిందంట.
అంటే నెమ్మది అనేది లేకుండా వాళ్ళ హృదయాలు, వాళ్ళ జీవితాలు సమాధానంతో నింపబడాల్సినటువంటి వాళ్ళు సమాధానం లేని స్థితిలో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. సమాధానాన్ని పోగొట్టుకొని వాళ్ళకున్నటువంటి పని ఏదైతే ఉందో ఆ పని పెట్టుకొని దాంట్లోనే తలమునకలైపోయారు. ప్రతిఫలంగా వాళ్ళకు వచ్చినటువంటి ప్రయోజనం ఏమున్నదంటే అసమాధానం అనేది కలిగింది. ఆ తర్వాత వచనంలో రాయబడి ఉన్నది, 5వ వచనం, 15వ అధ్యాయం 5వ వచనం. ఆ కాలంలో దేశంలో కాపురస్తులందరిలోనూ గొప్ప కల్లోలములు కలిగిన కనుక తమ పని పాటలను చక్కపెట్టుకొనుటకై తిరుగు వారికి సమాధానము లేకుండెను. తమ పని పాటలను చక్కపెట్టుకొనుటకై తిరిగినటువంటి వాళ్ళకి దేవునిది కాదని, ఆయన యొక్క పనిని, ఆయన యొక్క ఉద్దేశాన్ని కాదని వాళ్ళ సొంత పనుల్లో నిమగ్నం అయిపోయినటువంటి వాళ్ళకి సమాధానం లేకుండా పోయిందంట. అది కాకుండా గొప్ప కల్లోలం. ఎట్లా ఉంటుందంటే అమావాస్య, పున్నమి రోజుల్లో సముద్రంలో అలలు అనేవి ఎప్పటికంటే కొంచెం ముందుకు వస్తూ ఉంటాయి. అంటే అల్లకల్లోలంగా ఉంటుంది. అట్లాగా అమావాస్య రోజు, పున్నమి రోజుల్లో అనుకుంటా, పున్నమి టైంలోనే అట్లా అల్లకల్లోలంగా ఉంటుంది. దేవుని యొక్క నెమ్మదిగా ఉండాల్సిన వాళ్ళు నువ్వు అక్కడ తిరిగిను, ఇక్కడ తిరిగిను, మాకు ఏ మేలు జరగల అనేటువంటి వారు దేవుని వద్దకు వచ్చి సమాధానం పొందుకోవాల్సినటువంటి వాళ్ళు, వాళ్ళ పరిస్థితి ఎలాగున్నదంటే గొప్ప కల్లోలం. ఆ కుటుంబం అంతా కూడా, ఆ జీవితాలన్నీ కూడా, ఆ సంఘం అంతా కూడా ఆ కల్లోలంతో నిండిపోయి ఎప్పుడు ఏం జరుగుతుందో అనేటువంటి భయంతో బిక్కుమంట బతుకుతా ఉన్న జీవితాలు. ఎందుకు అట్లా వచ్చిందంటే దేవుణ్ణి వద్దనుకున్నారు. దేవుని పనిని, దేవుడు అప్పచెప్పినటువంటి ఆయన యొక్క బాధ్యతని పక్కకు నెట్టేశారు. దేవునిపై ఈ పని చూసుకుంటే మా పని ఎవరు చూడాలా, మా ఇల్లు ఎవరు చక్క పెట్టాలా, మా జీవితం ఎవరు చక్క పెట్టాలా, మా బతుకులు ఎటు పోవాలి, ఎప్పుడు చర్చ అంబడి తిరిగితే ఏమవుతుంది. ఇట్లాగ తిరిగినటువంటి వాళ్ళకి ఏం జరుగుతుందంటే కల్లోలం, సమాధానం లేకుండా ఉంటాయి బతుకులు. మరి అట్లా పోయారు. గొప్ప కల్లోలం. 5వ వచనం. ఆ కాలంలో దేశంలో కాపురస్తులందరిలోనూ గొప్ప కల్లోలములు కలిగిన కనుక తమ పని పాటలను చక్కపెట్టుకొనుటకై తిరుగు వారికి సమాధానము లేకుండెను. గొప్ప కల్లోలం జరిగింది. ఈ ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు అక్కడికి పోయి కూర్చుంటే ఏమవుతుంది, ఏం పని పాట ఉండదు, ఏముండదు, ఈడ ఇంటి దగ్గర పని ఉన్నది, మాకుండా మా సొంత పనులన్నీ, వ్యక్తిగత పనులన్నీ అని చెప్పినని ఈ పనులకి ఎవరైతే తిరుగుతారో దేవుడు ఇచ్చినటువంటి బాధ్యతని, ఆ పనిని విస్మరించి ఈ సొంత పనుల్లో ఎవరైతే మునిగి ఉన్నారో వాళ్ళకి గొప్ప కల్లోలం వచ్చింది. అసలు రావద్దు. గొప్ప కల్లోలం అనేది, సమాధానం అనేది ఉండవద్దు. ఎందుకు ఉండొద్దు? ఇప్పుడు వాడి జీవితాన్ని బాగు చేసుకోవటానికి పోయిండు, వాడి ఇంటిని చక్క పెట్టుకోవటానికి పోయినప్పుడు ఇల్లు చక్క పెట్టుకుంటా ఉన్నప్పుడు ఆ ఇంట్లో గొప్ప కల్లోలం ఎందుకు వస్తుంది? రావద్దు కదా. ఆ ఇంటిని కట్టుకుంటా ఉన్నవాడు ఇంటిని కట్టుకుంటానే చేతులతో కోలు తీసుకుంటాడా? ఆ ఇంటిని పడగొట్టుకోడు కదా. కట్టుకునేటువంటి వాడు కట్టుకోవటమే చేస్తాడు కానీ పడగొట్టుకోడు. కానీ వాళ్ళ జీవితాల్లో ఏం జరిగిందంటే దేవునిని కాదనుకొని, దేవుని యొక్క సన్నిధిని వద్దనుకొని పక్కకు పోయి వాళ్ళ జీవితాలు, వాళ్ళ కుటుంబాలు, నాది అనేది ఏదైతే ఉంటుందో వాళ్ళు వాటిలోనే తలమునకలైపోతే ప్రతిఫలంగా వాళ్ళకి ఏం జరిగిందంటే కల్లోలం.
గొప్ప కల్లోలం, అలాగనే సమాధానం లేకుండా పోయింది. వారికై వాళ్ళు ప్రయాసపడితే బాగుండాల్సినటువంటి వాళ్ళ జీవితాలు వాళ్ళు ఊహించినటువంటి స్థితిలో దిగజారిపోయినాయి. ఎందుకు దిగజారిపోయినాయి? యేసు ప్రభు అనేటువంటి దేవుడు, రక్షకుడు ఒక భ్రమ, ఒక కల్పన, ఒక ఏదంటే ఉంటదిగా, మనుషులందరూ అనుకుంటా ఉంటారు చూడండి, ఇది ఒక కల్పితం కాదు. ఆయన నిజమైనటువంటి దేవుడై ఉండి ఆయన సన్నిధిలో నిలిచినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి బలాన్ని ఇచ్చే దేవుడు. ఆమె ఇప్పుడు అర్థమై ఉంటది. యేసు ప్రభు ఒక భ్రమ, ఒక కల్పితం కాదు. ముందు పెట్టుకొని కొంచెంసేపు ఎగిరి, కొంచెంసేపు అటు ఇటు దూకి, కొంచెంసేపు మనకి ఆయాసం వచ్చేదాకా ఆయన గురించి చెప్పుకొని ఇంటికి పోయి గుక్కడి తిని పడుకుంటే ఇది ఒక భ్రమ, ఇది ఒక కల్పితం అని మురిసిపోయేది కాదు యేసుప్రభు అంటే. ఆయన సన్నిధిలో మనం గడిపితే మన వ్యక్తిగత జీవితము, మన కుటుంబాలలో, సంఘాలలో ఆయన సమాధానాన్ని తీసుకొచ్చే దేవుడు, శక్తిమంతుడైనటువంటి నిజమైన దేవుడు. ఈ దేవునికి మనము భక్తులమయ్యుండి, ఆయన యొక్క ప్రజలమయ్యుండి ఆయన బలాన్ని మనము కలిగి ఉన్నాము అని చెప్పుకుంటా ఉన్నాం. కాబట్టి ఆయన బలాన్ని మనం కలిగి ఉండాలి, ఆయన యొక్క సామర్థ్యాన్ని మనం కలిగి ఉండాలి. ఈ సామర్థ్యాన్ని మనం కలిగి ఉన్నట్లయితే మనకి ప్రతిఫలంగా ఏం జరుగుతుందంటే, అక్కడ చదువుకోవాలా, హబక్కూకు గ్రంథంలో ప్రభువైన యెహోవాయే నాకు బలము. ఆ బలము మన జీవితంలో మనం ఏమి చేయకుండానే మనకు వస్తుంది. ఏమి చేయకుండానే ఆయన చక్కబెడతాడు. అంతటి దేవుడే, అంతటి దేవుడే ఆయన. సాధారణంగా అంటారు, ఏమంటారంటే గాల్లో దీపం పెట్టి దేవునిదే భారం అంటే ఎట్లాగా అని. యేసు ప్రభు ఎట్లాంటి దేవుడు అంటే గాల్లో కాదు, సుడిగాలిలో దీపం పెట్టి ఆయనదే భారం అంటే ఆయన ఇంత కూడా ఆరిపోకుండా కాపాడేటువంటి దేవుడు. ఆ శక్తిమంతుని యొద్ద మనం నిలబడి ఉన్నాం. ఆ జీవమగినటువంటి దేవునిని మనం అనుసరిస్తా ఉన్నాం. ఆ శక్తి కలిగినటువంటి దేవుని సన్నిధిలో మనం నిలబడి ఉన్నాం. కనుకనే లేఖనంలో రాయబడినట్లు వాళ్ళ జీవితాల్లో అల్లకల్లోలా వచ్చింది. మనం ఈ దీపం గురించి దేవుడు శక్తిమంతుడు అని చెప్పుకుంటా ఉన్నాం కదా. సాధారణమైన మాట, వాడుక మాట, అంటే మనకందరికీ తెలిసిన మాట ఏంది, వాళ్ళు కష్టపడ్డారు, బాగుపడ్డారు, అంతే. కష్టపడ్డారు కాబట్టి బాగుపడ్డారు అని చెప్పుకుంటాం. అలాగనే వాళ్ళ పని పాటలు చక్క పెట్టుకుంటా ఉన్నారు. మరలా చదువుకుందాం 5వ వచనం. ఆ కాలములలో దేశముల కాపురస్తులందరిలోనూ గొప్ప కల్లోలములు కలిగను గనుక తమ పని పాటలు చక్క పెట్టుకొనుటకై తిరుగు వారికి సమాధానము లేకుండెను. కష్టపడినటువంటి వాళ్ళే బాగుపడతారు. అలాగనే వాళ్ళ పని పాటలు చక్క పెట్టుకోవటం కోసం ఎవరైతే తిరిగారో వాళ్ళకి సమాధానం లేదు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఆలోచన చేయండి. యేసు ప్రభు లేని దానిని పుట్టించగలడు, నడి సముద్రంలో కాపాడగలడు. అంతటి బలవంతుని స్వాస్థ్యమై ప్రజలు, ఆయన యొక్క స్వాస్థ్యమైనటువంటి ఈ ప్రజలు వాళ్ళ పనుల్లో నిమగ్నం అయితే మరి వాళ్ళ జీవితాలు బాగుండాలి కదా. గొప్ప కల్లోలం ఎందుకు వచ్చింది? కనీసం తినేటప్పుడు కూడా నెమ్మదిగా తినలేకపోతా ఉన్నారు. ఎందుకు?
ఇప్పుడు అర్థమయ్యి ఉండాలి. వాళ్ళ జీవితాలను బాగు చేసుకోవటం కోసం వాళ్ళు తిరిగారు, కానీ వాళ్ళ జీవితాలు బాగుపడలే. ప్రతిఫలంగా వాళ్ళకి సమాధానం లేకుండా ఉన్నది. అలాగనే గొప్ప కల్లోలము, అది చెప్పేది కాదు, చిన్నది కాదు, అది పెద్దది. అంతటి ఉపద్రవాలు, ఆపదలు అనేవి వాళ్ళకు వచ్చినాయి. ఏది వాళ్ళ జీవితాలు వాళ్ళు కష్టపడి బాగు చేసుకుంటున్న సమయంలోనే. ఎందుకు వచ్చింది మరి? వారు ఏం చేశారంటే, ప్రభు అయినటువంటి యెహోవా వారికి బలమని లేఖనం చెప్తే ఆయన ప్రజలు ఆయనను కాదని తిరిగితే వచ్చినటువంటి ప్రతిఫలం. ఎందుకు? ఇప్పుడు అంత సమయాన్ని వ్యర్థం చేసుకొని జీవితాన్ని కూలదోసుకోవటమే జరిగింది, కానీ బాగు చేసుకోవటం జరగలే. తిరిగి మరలా దేవుని దగ్గరకు వస్తే జీవితం ముగింపుకు వస్తుంది. సగం జీవితం అటుపోయింది లోకంలో, మిగిలిన సగం జీవితం దేవునిలోకి వచ్చి బాగుపడదామంటే నువ్వు బాగుపడి మంచిగా అనుభవించే సమయానికి ముగింపుకు వస్తుంది జీవితం. ఇంకేం ఉపయోగం ఆ జీవితం వల్ల? అదేదో మొదటే దేవుని దగ్గర ఉండి మధ్య వయసుకు వచ్చాలకే బలపరచబడి ఆ మధ్య వయసు నుంచి జీవితాన్ని అనుభవిస్తే ముగింపుకు వచ్చాలకే నెమ్మది, సమాధానం అనేది మనకు ఎదురవుతుంది. దీనిని కాదని, బలమైనటువంటి దేవుణ్ణి కాదని, అసలు నడి సముద్రంలో రక్షించగలిగినటువంటి శక్తిమంతుని కాదని చక్కర్లు కొట్టేస్తే లోకంలో ఉన్నటువంటి నాలుగు దిక్కులకు పోయి నలుగురు మనుషుల్ని పలకరించి వాళ్ళతో మంతి మాట్లాడొస్తే ఏం ప్రయోజనం కలుగుతుంది? ఏ ప్రయోజనం కలగదు. దేవుడు మనకు బలమై ఉంటాడు. దేవుడు మనకి బలమై ఉంటాడు. ఆ బలమైనటువంటి దేవునిని మనం అనుసరించాలి. ఆమేన్. ఆయనే మనకు బలం, ఆయనే మనకు గమ్యం. మన యొక్క ఆఖరి అడుగు ఆయనే. ఆయన యొద్ద మాత్రమే బలపరచబడతాం, ఆయనే బలం. ఆమేన్. అలాగా మనము దేవుని యందు నిలిచి ఉందాం. ఆమేన్.